హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఈ వేసవి కాలంలో శరీరానికి ఆరోగ్యాన్ని ఇంకా చల్లదనాన్ని ఇచ్చే కొబ్బరి పాయసం. అంతేకాకుండా ఈ కొబ్బరి పాయసాన్ని నేను కుంకుమ పువ్వు పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ పాయసంలో పంచదారికి బదులు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పటిక బెల్లంతో ఈ పాయసం చేస్తున్నాను. ఈ స్వీట్ చేయటం చాలా సులభం, ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మోస్ట్లీ ఈ వేసవి కాలంలో అయితే శరీరానికి చాలా చలువ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ పాయసం కోసం ఒక 3 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని ఒక అర్ధగంట ముందు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. అలా చేయటం వలన సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. తర్వాత ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్తో ఉన్న పాలు కూడా తీసుకోవాలి. ఇంకా వేడి పాలల్లో కుంకుమ పువ్వుని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడే కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక 100 గ్రాముల పటిక బెల్లం కూడా తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి. ఇది ముదురుగా ఉండే కొబ్బరి అయితే అస్సలు బాగుండదు. మన కొబ్బరి బోండంలో నీళ్లు తాగేసిన తర్వాత లేత కొబ్బరి ఉంటుంది కదా, దానిని తీసుకోవాలి. అదైతేనే ఈ పాయసంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి ముందుగా తీసుకున్న ఈ లేత కొబ్బరిని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కొబ్బరి అయిపోయేలా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వెడల్పుగా ఉండే బౌల్ ఒక దానిని తీసుకొని దానిలోకి మనం ముందుగా తీసుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, వాటిని పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ పాలని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు పాలు మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి పేస్ట్ని ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ అంతా పాలల్లో వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఒక 10 నిమిషాలు పాలల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొబ్బరి మనం లేత కొబ్బరిగా ఉండే తీసుకున్నాం కాబట్టి అది త్వరగా అడుగు పట్టేస్తుంది. అందువలన మనం కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఆ కొబ్బరిని పాలల్లో ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత పాలల్లో కొబ్బరి కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 100 గ్రాముల పటిక బెల్లం ఉంది కదా, దానిని పాలల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఈ పటిక బెల్లాన్ని కరిగించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూసారా, పటిక బెల్లం పాలల్లో చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని పాలల్లో వేసేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పాలల్లో వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, వాటిని పాయసంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కుంకుమ పువ్వు పాలు పాయసం అంతా కలిసేలాగా చక్కగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం కొబ్బరి వేసాం కాబట్టి బాగా తిక్కుగా అయిపోయింది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఇంకా మంచిగా ఉడకటం కోసం ఒక 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని దగ్గరుండి సిమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఫ్రెండ్స్, కొబ్బరి పాయసం చక్కగా ఉడికిపోయింది. చాలా మంచి కన్సిస్టెన్సీతో, మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను ఈ 1/2 స్పూన్ నెయ్యిని ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గేదె నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు, కానీ ఆవు నెయ్యి వేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఈ పాయసం అంతా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కుంకుమ పువ్వు పాలతో కొబ్బరి పాయసం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో నేను ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి పాయసాన్ని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీని కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కొబ్బరి పాయసం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.